ఇదండి అటుకులతో రవ్వ కేసరి. చాలా చాలా బాగుంటుంది. అటుకులు వాడాం కాబట్టి హెల్త్ కూడా మంచిదేను, పిల్లలకు కూడా పెట్టొచ్చు. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఫరెంట్గా అటుకులతో రవ్వ కేసరి చేసుకుందాం. ముందుగా అటుకుల్ని వేయించేసుకోవాలి. ఈ విధంగా మాడకుండా నెమ్మదిగా వేయించేసుకోవాలి. కరకరలాడేటట్టు వేయించేసుకోవాలి. అటుకులు వేగేలోపు 1 కప్పు బెల్లాన్ని కొద్దిగా నీళ్లు పోసి కరిగించేసుకోవాలి. ఈ విధంగా కరకరలాడేటట్టు వేయించేసుకోవాలి. ఇది చల్లారాక గ్రైండ్ చేసేసుకోవాలి. రవ్వగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది రవ్వగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రవ్వగా గ్రైండ్ చేసేసుకోవాలి. కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పులు వేయించేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఎండు ద్రాక్ష వేసేసుకోవాలి. వేగిపోయాయి, పక్కకు తీసేసుకోవాలి. ఈ కడాయిలోనే ఇంకొంచెం నెయ్యి వేసి రవ్వని దోరగా వేయించేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల పాలు పోసేసుకోవాలి. ఇది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లాన్ని పోసేసుకోవాలి. ఇప్పుడు పాలల్లో కొద్దిగా కేసరి రంగు వేసి కొద్దిగా వేసేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. రెండు స్పూన్ల నెయ్యి, ఇలాచీ పౌడర్ కొద్దిగా, వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, ద్రాక్ష వేసేసుకోవాలి. అయిపోయిందండి అటుకులతో రవ్వ కేసరి. చాలా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిదేను, పిల్లలకు కూడా పెట్టొచ్చు. ఇదండి అటుకులతో రవ్వ కేసరి. చాలా చాలా బాగుంటుంది.